పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ మారణ హోమం తర్వాత భారత్ పాక్ పై ఎదురు దాడి చేస్తే ధీటుగా బదిలిస్తామన్న దాయాది దేశం ఒక్కసారిగా కాల్పుల విరమణ కోసం కాళ్ళ బేరానికి వచ్చింది. అప్పటిదాకా ఇండియా పాకిస్తాన్ వారిని పెద్దగా పట్టించుకొని అమెరికా ఉన్నట్టుండి ఎందుకు రంగంలోకి దిగింది? పాక్ అణుస్థావరాలను భారత్ క్షిపణులు తాకడమే ఇందుకు కారణమా అంటే అవుననే తెలుస్తుంది. పాక్ అనుభూతానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడే ప్రసక్తే లేదన్న సందేశం ఇచ్చేందుకే ఆ దాడులను భారత్ ఖచ్చితత్వంతో నిర్వహించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మే 9, 10న పాక్లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. పూర్తిగా స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి సుమారు 11 వాయుసేన స్థావరాలను దెబ్బతీసినట్టు తెలిపింది. వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్టు తెలుస్తుంది. అదే పాక్ చెప్పుకుంటున్న ప్రధాన బలం అణ్వస్త్రం. ఆ బలంపైనే దాడి చేస్తే దేశ నాశనం తప్పదని పాక్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకు పుట్టి అమెరికాను ఆశ్రయించిందన్న వాదన కూడా వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై అంతర్జాతీయ మీడియా సహా సోషల్ మీడియాలో సైనిక వ్యవహారాల నిపుణులు చేసిన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో ఇండియన్ ఆర్మీ ప్రిసిషన్ స్ట్రైక్ చేసింది. దానికి అతి చేరువలోనే పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ ఉంది. అణ్వాయుధాలను నియంత్రించడం, నిల్వ చేయడంలో దీని పాత్ర అత్యంత కీలకం. దీనికి అతి సమీపంలో దాడి చేయడం అంటే పాక్ అణ్వాయుధాలను క్షణాల్లో భారత్ ధ్వంసం చేయగలదన్న సందేశం ఇచ్చినట్టే అని నిపుణులు అంటున్నారు. ఇది అన్ని లక్ష్యాలపైన అత్యంత ఖచ్చితమైన దాడులను నిర్వహించే సత్తా భారత్కు ఉందని చెప్పడమేనని నిపుణులు వివరించారు.